మీరు ఇన్ని కమ్యూనిటీస్‌కి మీరు మెంబర్‌గా ఉన్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. సో, ఎలాంటి కంప్లెయింట్స్ మీకొచ్చాయి? దీన్ని ఎలా కన్సిడర్ చేస్తున్నారు? దీనివల్ల ఏమైనా సేల్స్ తగ్గాయా? జాగ్రత్తలు పెరిగాయా? దీనివల్ల ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి సార్? హైదరాబాదుకు 400 సంవత్సరాల చరిత్ర ఉందండి. దీన్ని మీరు చెప్పింది నిజం సార్. లేక్ సిటీ అనేవాళ్ళు. 4 లక్షల చెరువులు హైదరాబాదు నిజాం ఏలుబడిలో ఉండేటివి. వావ్! సార్ నేనేదో థౌసండ్స్ అన్నాను. 4 లాక్స్ అంటుంటే అమ్మో! తరువాత హైదరాబాదు పెరల్ సిటీ, ముత్యాల నగరం. ఇక్కడ మనకు బ్రిటిషర్సు కొంత దీన్ని ఆక్రమించుకొని వారి పరిపాలన కింద ఉన్న 400 సంవత్సరాలు నిజాం పరిపాలనలో ఉండింది. ఈరోజు జనాభా పెరగడము, ఒకే చోట జనసాంద్రత ఉద్యోగాలకో ఉపాధికో కాన్సన్ట్రేట్ చేసి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ అయినందువల్ల మానవుల స్వార్థం పెరిగి మన యొక్క వీక్నెస్ను ఆసరగా తీసుకొని బిల్డర్లు కానీ లేదా మనకు నిర్మాణ సంస్థ యజమానులు కానీ మోసం చేస్తూ ఉన్నారు సార్. కానీ దీంట్లో ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన విషయం సార్. మీరు ఆదిలోనే రూల్స్ స్ట్రిక్ట్గా కఠినతరంగా ఇంప్లిమెంట్ చేస్తే సామాన్య మానవుడు తన జీవితాంతం కష్టపడి సంపాదించి కొన్న ఇండ్లు కానీ ప్రాపర్టీ కానీ ఈరోజు డెస్ట్రాయ్ చేయడం అంటే అది కొంత బాధాకరమైన విషయం సార్. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, నేను ఒకరిని అంటూ విమర్శించలేదు, మీ విధి విధానాలు మీ ఉద్యోగ ధర్మం నెరవేరిస్తే అందరూ సుభిక్షంగా ఉంటారు, ఎవరు మోసపోరండి. మనకు అన్ని రకాల ప్రాబ్లం ఎక్కడ వస్తూ ఉందంటే టెంపరరీ రూలింగ్ చేసే రాజకీయ పార్టీలు, పావురాళ్ళ ఈకలు తొడుక్కొని పంక్తిలో కూర్చునే రాబందులు, సంతకాలు పెట్టే పాలకుల వెళ్ళ సంధుల్లోని విషమ సంధులు, పొద్దునే చూరు కంటుకునే బల్లులై, మధ్యాహ్నం గోడ మీద పిల్లులై, సాయంత్రం కాగానే ఊసర వెల్లులై, రంగులు ఫిరాయించే అధికారాంధ్రులు, మీ నోళ్లకు సంకెళ్ళు వేస్తుంటే, మీ నొసళ్లకు మసి పూస్తుంటే, మీ నరాల సింహ స్వరాలకు మేక గొంతుకలను తగిలిస్తుంటే, అమాయకమైన ప్రజలారా మీరు మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. ఇది మన యొక్క దాన్ని ఏమంటారో తెలియని తనం సార్, గుడ్డిగా నమ్మేది. భారతీయుల్లో అది ఉంది. మనకు ఈర్ష, ద్వేషం, క్రోధం, క్రౌర్యం ఫనాళ్ళు సాచిన పాప జగతిలో, మానవ శవాల మంటపాలపై ప్రభువుల పతాకాలెగిరే భువిలో రాతి విగ్రహం రాణిస్తుందా, పూజా మంత్రం బువ్వెడుతుందా అన్న సంశయం లేకుండా సార్ ప్రతి ఒక్కరూ పదండి ముందుకు, పోదాం పోదాం పైకి అన్నట్టులా సంఘమున నైతిక దీక్షకు వహిస్తే ఇటువంటివి జరగవు సార్. అందుకే స్వామి వివేకానంద చెప్పారు సార్, మీకు తెలిసినో లేదో, మనలో మానసిక పరివర్తన, మంచి గుణగణాలు కలిగి ఉంటేనే ఆ సంఘము, ఆ దేశము, ఆ ప్రాంతము అభివృద్ధి చెందుతుందని. ద ప్రాస్పరిటీ ఆఫ్ అవర్ కంట్రీ depends not on the abundance of its revenues, not on the strength of its fortifications, not on the beauty of its public buildings, but it consists in its number of cultivated citizens, in its men and women of education, enlightenment, character, environment and మన సంస్కృతి మీద కూడా అది ఆధారపడి ఉందండి. మనకు ముందే చెప్తారండి, మనకు తీసుకున్నట్టు కంటే ఇచ్చుట గొప్ప, మానవ సేవయే మాధవ సేవ. అది మన బ్లడ్, మన రక్తంలోనే ఉందండి. మన హిందూ దేశం మనకు ఆ విధంగా ఉంది కాబట్టి మనం ఇంకా లక్షల సంవత్సరాలైనా కూడా మన నాగరికతను, మన సంస్కృతిని విదేశీ పాలనలో కానీ తురుష్కుల పాలనలో కానీ మనం నిలబడి మళ్ళీ లేచి నిలబడిగామండి. ఘోరీ, గజని, సికిందర్, తామర్లే ఎవడైతేనే ఒక్కొక్కడు మహాహంతకుడు. అధికార దర్పం, అత్యధిక విజ్ఞానం వినాశనానికి దారితీస్తుంది. కానీ భారతీయులలో సహనము, ఓర్పు ఉంది కాబట్టే స్టిల్ ఇంకా మనం మనుగడ చేయగలుగుతున్నాం. కష్టపడే మనస్తత్వం మనకు దేవుడిచ్చిన వరం అండి. దాంతోనే మనం ముందుకు దూసుకొని పోతూ ఉన్నాం సార్. అంటే ఇప్పుడు మనం మోసపోతున్నాము, కానీ అలా మోసపోకుండా ఎలా మనం ఆపగలం సార్? ఇప్పుడు నాకు లేక్ వ్యూలో తీసుకోవాలని ఉంది,
నాకు ఎలా తెలుస్తుంది అది బఫర్ జోన్ అని? కొన్ని జోన్స్ ఉంటాయి, ఆ జోన్లో ఉంది అని కొంతవరకు తెలుసు. కొన్ని ఏరియాస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బఫర్ జోన్లో లేదు, హైడ్రా ఇది వర్తించదు అని చెప్తారు. మనం అవి దేంట్లో చూడగలం సార్? కానీ ఇందాక మనం మాట్లాడుతున్నట్టు మనకి ఎలా తెలుస్తుంది సార్? కొనడానికి కూడా ఎలా కొన్ని రూల్స్ లేకపోతే ఇవి చూసుకోవాలి అంటే మీరు ఇవన్నీ చెప్పారు కదండి సార్, సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయమ్మా, సో అండ్ సో వెళ్ళండి, లేకపోతే ఈ వెరిఫై చేయండి ల్యాండ్ ఏరియా సర్వే నంబర్స్. కానీ అవి కూడా ఒకవేళ మనకు అది ఇచ్చేస్తే ఇంక ఎలా సార్? అంటే ఒకసారి కొన్నాక వాళ్ళు వచ్చి యునో దిస్ ఇస్ రాంగ్ ప్లేస్, ఇది డిస్ట్రాయ్ చేస్తాము. అమ్మా, మోసం చేసేవాంది గొప్పతనం కాదమ్మా, మోసపోయినోంది తప్పమ్మా. నేను చెప్పేది, నువ్వు మీ పిల్లలకు 10 రూపాయలో 100 రూపాయలో డబ్బులు ఇవ్వాలంటే, ఏదన్నా కొనుక్కోవాలంటే 10 జాగ్రత్తలు చెప్తావు. అటువంటప్పుడు లక్షలు కోట్లు వేసి నువ్వు కొనే ఇంటి గురించి నువ్వు సరైన అవగాహన లేకుండా, సరైన ఎంక్వైరీ లేకుండా, సరైన పత్రాలు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూడకుండా నువ్వు కొంటే ఫస్ట్ తప్పు నీదే కదమ్మా. మోసం చేసేవాడు ప్రతి చోట ఉంటాడు, కానీ మోసపోకుండా ఉండాల్సింది మనం. ఇప్పుడు ప్రభుత్వము కఠినమైన కొన్ని పద్ధతులు అవలంబిస్తుంది, దానికే రెరా పెట్టారు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. తర్వాత పర్మిషన్స్, ఇంతకు మునుపు ఇప్పుడు 21 డిపార్ట్మెంట్స్ సింగిల్ విండో ద్వారా పర్మిషన్స్ ఇవ్వాలి. ఉదాహరణకు ఫస్ట్ ఒక ల్యాండ్ నువ్వు తీసుకుంటే అది ప్రభుత్వ భూమే కాదా, తర్వాత మీరు చెప్పినట్లు బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, లేక్ జోన్లో ఉందా అనేది చెప్పాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ అమ్మ. రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. దాని తర్వాత అక్కడ ఎంత సాయిల్ మంచిదా కాదా, ఎంతవరకు స్ట్రెంత్, ఎన్ని అంతస్తులు కడితే ఉంటుంది చెప్పగలిగింది మనకు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అమ్మ, ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు. దీని తర్వాత పర్మిషన్స్ ఇచ్చేది జిహెచ్ఎంసి. అవి ఇచ్చిన తర్వాత కూడా దాంట్లో నీవు అన్ని అంతస్తులకు చుట్టుపక్కల తిరిగిగలిగి దానికి ఉండి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, తర్వాత ఎన్విరాన్మెంట్కి ఏమన్నా ప్రాబ్లం ఉందా, తర్వాత అది నీకు నో ఫ్లై జోన్లో ఉందా లేదా, తర్వాత సర్టన్ ఎత్తు వరకు పోతే నీకు మన ఈ విమానయాన సంస్థ వల్ల పర్మిషన్ ఉందా లేదా, ఇన్ని రకాలు ఉన్నాయమ్మా. మూడవది, ఇన్ని జరిగి కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు హైడ్రా వల్ల నష్టము ఉంది, లాభము ఉంది అమ్మ. మొన్న కుక్కట్పల్లిలో 185 విల్లాసు ఉన్న ప్రాంతానికి పోయారమ్మ. దాంట్లో 180 విల్లాసుకు విత్ ఇన్ ద జోన్, అంటే అది వాని సొంత ల్యాండ్ కరెక్ట్గా ఉన్నాయి. ఆ బిల్డరు అత్యాశకు పోయి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కొంత మట్టి పోసి ఆక్రమించి చెరువులో ఇంకొక 5 విల్లాస్ కట్టారమ్మ. ప్రభుత్వం ఏం చేసింది, హైడ్రా ఆ 5 విల్లాస్ను మాత్రమే కూలగొట్టింది. కానీ పేపరు, మీడియా, పత్రికలు, అపోజిషన్ ఎవరన్నా ఉన్ని ఏదో 180 విల్లాస్ను కొట్టేసినట్లు, ఏదో జరగడానికి ఘోరం జరిగిపోయినట్లు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు మామూలు విల్లా 2 కోట్లకు కొంటే బఫర్ జోన్లో పర్మిషన్ లేని విల్లా వాడు ₹1,00,00,000కే అమ్ముతాడు. మానవుడు డబ్బులు మిగిలించుకోవాలా, ఆశాజీవి, ఉన్న దాంట్లో తక్కువకు రావాలని ఆ ₹1,00,00,000 విల్లా కొంటాడు. అక్కడ రిస్క్ వాడు చూడడు. నో డౌట్ అది కన్స్ట్రక్షన్ చేయడం తప్పు, దానికి వాడు విల్లా కట్టడం తప్పు. దానికి జిహెచ్ఎంసీ కానీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళు వెరిఫై చేసి చూడాలి. అవి చెయ్యక ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న కొంత అలసత్వము, వాళ్ళు రాజకీయ నాయకుల తొత్తులుగా ఉండి గవర్నమెంట్ ఎవడైతే రూలింగ్లో ఉంటే వాళ్ళు అన్నీ మర్చిపోయి వాళ్లకు దాసోహమని జరిగిన చోట్లనే ఇవి జరుగుతూ ఉన్నాయమ్మ. మా హయాంలో అంటే 1980s, 86, 90s వరకమ్మా ఎక్కడ కూడా కరప్షన్ అనేది లేదమ్మా. ఇప్పుడు అది పెంపొందించుకునింది. ఇది ఎక్కడ మొట్టమొదట మొదలైంది, పొలిటికల్ కరప్షన్తో మొదలై ఉద్యోగుల వస్తువుల వరకు వచ్చి దాన్ని ఈ మాదిరి చేస్తూ ఉందమ్మా. కానీ ప్రతి ఒక్కరికి తెలియాలమ్మా, పెరిగినది విరుగుతుంది, పైకి లేచినది క్రిందకు పడుతుంది, సంయోగాంతరం వియోగం కలుగుతుంది, జీవితం మరణంతో అంతం అవుతుంది. ఇది లోకరీతి అంటాడు వాల్మీకి. మనం మన కడుపు, మన కొడుకో కూతురు వరకో సంపాదన అంటే కొంత చూడాలి, కానీ తరతరాలు ఈరోజు ఎక్కడన్నా కేసులు జరిగితే 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు ఇవన్నీ వాళ్ళు అక్రమంగా అన్యాయంగా సంపాదించినా కూడా అమ్మ ఏది మన చేత మనం ఎంట పెట్టుకొని పోం.
అదిలో మనకు నైతిక పరివర్తన, మనకు రియలైజేషన్ జరిగింది అంటే అప్పుడు ఇంత ఇదిగా మనకు ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. అది ప్రతి ఒక్కరిలో ఉండాల. అందుకే చెప్తారమ్మా, మన సంస్కృతి, మన నాగరికత మన పిల్లలకు నేర్పించాల్సిందమ్మా. ఓ ఆల్మైటీ గ్రాంట్ మీ ద హార్ట్ ఆఫ్ బుద్ధ, ద బ్రెయిన్ ఆఫ్ శంకర, ద క్యారెక్టర్ ఆఫ్ మహమ్మద్, ద ప్యూరిటీ ఆఫ్ జొరాస్టర్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద ఫియర్లెస్నెస్ ఆఫ్ స్వామి వివేకానంద, ద డివైన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రామతీర్థ, ద లివ్ అండ్ లెట్ లివ్ ఆఫ్ మహావీర్, ద నాన్ వైలెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, ద పేట్రియాటిజం ఆఫ్ భగత్ సింగ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద హెల్పింగ్ నేచర్, ద culture to be adopted by our Indians are great. Sir, rights of a resident and also transparency in the accounts, like మేము పే చేసిన మెయింటెనెన్స్ కానీ overdue of the maintenance కానీ అసలు ఎలా యూటిలైజ్ చేస్తున్నారు దీన్ని, ఆ ట్రాన్స్పరెన్సీ మనకి ఎలా తెలుస్తుంది సార్? బికాస్ నేను చూసిన దాంట్లో ఇప్పటి వరకు అంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో దే డోంట్ బీ అంటే దే ఆర్ నాట్ బీయింగ్ వెరీ ట్రాన్స్పరెంట్. అమ్మా, ఇవన్నీ ఏమంటే మనకు విషయ పరిజ్ఞానం లేకపోవడం. మొట్టమొదట నువ్వు ఒక ఫ్లాట్ కానీ విల్లా కానీ ఒక ఇండ్లు కానీ కొంటే గేటెడ్ కమ్యూనిటీ పరిధిలో ఉంటే, అంటే కామన్ ఏరియా, కామన్ వాటర్, కామన్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉన్న చోట గేటెడ్ కమ్యూనిటీ అంటారు. ఏ రోజు మీ పేరుతో ఫ్లాట్ కానీ విల్లా కానీ రిజిస్టర్ అయిపోతే ఆ రోజు నుంచి కూడా యు ఆర్ డీమ్డ్ టు బీ ఎ మెంబర్ ఆఫ్ దట్ సొసైటీ. వాడు ఇచ్చినా ఇవ్వకుండా కోర్టు చెప్పింది, యు ఆర్ ఏ డీమ్డ్ టు బీ ఎ మెంబర్. నెంబర్ 2 ఏమంటే కొన్ని విధి విధానాలు ఉంటాయి కాబట్టి దానికి ఒక అప్లికేషన్, మెంబర్షిప్ అప్లికేషన్ ఇచ్చి ఫిలప్ చేయించుకొని మెంబర్షిప్ ఇస్తూ ఉన్నారు. ఉదాహరణకు మనకు ప్రస్తుతం హైదరాబాదులో 3 రకాల చట్టాల ద్వారా సొసైటీలు ఏర్పడుతున్నాయి. వీటికంతా ఆరిజిన్ అంటే పునాది 1860లో బ్రిటిషర్స్ పెట్టిన కోఆపరేటివ్ చట్టం. అది వివిధ రకాల రూపాంతరాలు చెంది ఈరోజు భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆయా స్టేట్ గవర్నమెంట్లు కానీ కొన్ని చట్టాలు చేసి ఉన్నాయి. ఉదాహరణకు మనకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 2001లో అపార్ట్మెంట్ యాక్ట్, మనకు ఈ గేటెడ్ సొసైటీ యాక్ట్ తెచ్చారు. అది ఏ విధంగా ఉంది, మనకు ఏ విధం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఈజ్ అథారిటీ. కానీ దాంట్లో ఏమంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి ఏ విధమైన పవర్స్ ఉండవు. మీరు చెప్పారు మెయింటెనెన్స్ కానీ దీంట్లో ట్రాన్స్పరెన్సీ కానీ ఎట్లా ఉండాలి సార్ అని. ఆయన ఏమున్నా నేను సొసైటీ రిజిస్టర్ చేసేందుకు ఉంది, కానీ దాని యొక్క బాగోగులు చూడాలంటే మళ్ళీ మీరు కోర్టుకు పోవాల్సిందే అనేది చట్టం ఉంది. అవి ఏమంటే వెల్ఫేర్ సొసైటీస్, అంటే ఇప్పుడు ఉదాహరణకు కాలనీస్ ఉన్నాయి, అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే మీకు గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీసు, సీనియర్ సిటిజన్స్కి ఏమన్నా ఉంటే దాన్ని ఈ పరిధిలో రిజిస్టర్ చేయవచ్చును. కానీ మీరు నెల మెయింటెనెన్స్ కట్టి పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ 1000, 2000, 3000 అపార్ట్మెంట్స్, విల్లాసు ఉన్న కమ్యూనిటీలో నెలకు కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ వసూలవుతూ ఉంటుంది. దానికి విధి విధానాలు పెట్టేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు మనకు పబ్లిష్ చేసింది. ఇటువంటివి మనం కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కింద రిజిస్టర్ చేయాలి. 2013 వరకు కూడా ఈ బిల్డర్స్ ఎవడైతే మనకు బిల్డింగ్ కట్టి అమ్ముతాడో వాని యొక్క అవకాశం, అంటే వాళ్లకు ఫేవర్గా పెట్టుకునేందుకు 2001 యాక్ట్ ప్రకారం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ చేసేవాళ్ళు. దాంట్లో బైలాస్ మన ఇష్టం, నువ్వేమన్నా రాసుకోవచ్చు. ఓటింగ్ పవరు 50 ఫ్లాట్లు ఉంటే 50 ఓట్లు, 4 ఫ్లాట్లు ఉంటే 4 ఓట్లు. బిల్డర్ గాడు వానికి ఇష్టం వచ్చిన ప్రకారం వాడు చేసుకునేవాడు. తర్వాత ఇంకొకటి ఏమంటే డే 1 నుంచి సొసైటీ మెయింటెనెన్స్, వెదర్ ఇట్ ఈస్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్, మెయింటెనెన్స్ కట్టాలి. అది అన్ఆక్యుపైడ్, నేను తాళం వేసుకొని పోయినా, నేను ఇంకా అమ్మలేదు అని బిల్డర్ చెప్పడం కానీ, లేదు నేను విదేశాలకు పోయినా నేను లేననేందుకు లేదు. అది వాళ్ళు ఉన్నా లేకున్నా కామన్ మెయింటెనెన్స్ కట్టాలి. సో దానికి కానీ ఏం చేసినారు బిల్డర్సు, ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్ట ప్రకారం ఉండేందుకు 2001 యాక్టులో ఎక్కువ చేసేవాళ్ళు. కానీ 2013లో హైకోర్టులో సుభాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది.
మీకు వెల్ఫేర్ స్కీమ్స్ అంటే మీకు హెల్త్ కానీ, గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏమన్నా నడుపుతూ పబ్లిక్ బయటి వాళ్ళు లోపలికి వస్తే ఆ చట్టం కింద మీరు సొసైటీ రిజిస్టర్ చేయవచ్చు. కానీ మెయింటెనెన్స్ ఉండేది మీరు కోఆపరేటివ్ చట్టం ద్వారానే చేయాలి అని. దానికి ఎందుకంటే అకౌంటబిలిటీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కు ఎవ్రీ ఇయర్ మనం ఫైనాన్స్ స్టేట్మెంటు, బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ సబ్మిట్ చేయాలి. అది ఒక కరెక్ట్గా మనం చేయవలసిన చట్టము. దీనికి ఏం చేసి 64 and 95. 64 యాక్ట్ ఏమైంది, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వము దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి 2014లో ఒక కొత్త యాక్ట్ తెచ్చింది. కానీ దాని మీద ఒక వ్యక్తి హైకోర్టుకు పోయి స్టే తెచ్చారు, ఇది చెల్లదు అని. సో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇంతవరకు ప్రభుత్వం దాని మీద కౌంటర్ వేయలేదు, కనీసం దాన్ని ఆ స్టే వెకేట్ చేయించేందుకు. సో అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి 1964 యాక్ట్ మనము 2014 దాని ప్రకారం రిజిస్టర్ చేయలేము. సో మనము తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉమ్మడి 1995 మ్యాక్ యాక్ట్ అంటారు, అంటే మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, దాని కింద రిజిస్టర్ చేస్తూ ఉన్నారు. దీంట్లో కొన్ని నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయి. ఒకటి, మెంబర్షిప్ తీసుకోవాలి. దానికి మనకు షేర్ వాల్యూ అని ఇస్తారు. అది 100 రూపాయలు ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు. వాళ్ళ యొక్క శక్తిని బట్టి, మెంబర్స్ డెసిషన్ను బట్టి షేర్ వాల్యూ ఇస్తూ మెంబర్షిప్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్లకు 2 సంవత్సరాల వరకు కొన్ని చట్టాలు ఉన్నాయి. బైలాస్ రాసుకునేది కోఆపరేటివ్ చట్టం. దాంట్లో 1 సంవత్సరమో 2 సంవత్సరాల వరకు ఓటింగ్ పవర్ ఉండదు. ఓటింగ్ ఉంటుంది, మర్చిపోయిన, పదవులు తీసుకునేందుకు ఉండదు. మనకు పదవులు తీసుకునేందుకు ఉండదు. డే 1 నుంచి ఓటింగ్ ఉంటుంది. డీమ్డ్ టు ఏ మెంబర్ ఆఫ్ ద సొసైటీ, వాడు ఇచ్చినా ఇవ్వకుండా. కానీ మన విధి ఏమంటే చేరుతూనే అప్లికేషన్ ఇచ్చి ఆ సొసైటీలో మనం చేరడం. తర్వాత దీనికి కోఆపరేటివ్ వాళ్ళు కొన్ని విధి విధానాలు ఏర్పరచి మీకు బైలాస్ తయారు చేశారు. దాంట్లో ఏమన్నా అవి ఒరిజినల్గా అన్ని సొసైటీస్కు వర్తిస్తాయి. మనము ఆపరేషనల్ కన్వీనియన్స్ అంటే కొన్ని చోట్ల కొన్ని సౌలభ్యాల కోసము మనకు కొన్ని దాన్ని ఏమంటారంటే మెయింటెనెన్స్ కింద కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మనం చేసుకోవచ్చు. దాంట్లో పెట్ పాలసీ కానీ, తర్వాత రెంటల్ యాక్ట్ కానీ, తర్వాత క్లౌడ్ కిచెన్ మనం పెట్టుకోవచ్చునా లేదా, వ్యాపారం చేయొచ్చునా లేదా, ఇవన్నీ కూడా సొసైటీ వాళ్ళు దాన్ని ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ను పెట్టుకొని వాళ్ళు చేసుకోవచ్చును. దీనివల్ల ఏమంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో మీకు చెప్పేది 2001 యాక్టు పనిచేయడంలే, 1964 యాక్టు పనిచేయడంలే కోర్టు స్టే వల్ల. 95 యాక్టు పెడితే దాని మీద కొంతమంది స్టేకు పోయి ఉన్నారు. మెయిన్ గేటెడ్ కమ్యూనిటీస్లో ప్రజల మధ్య అవగాహన లేక ప్రాంతము, కులము, మతము, వర్గము ఏర్పడి వాళ్ళల్లోనే వాళ్ళు కలహించుకుంటూ ఉన్నారు. బ్రాడ్ మైండ్ ఉండడం లేదు. తర్వాత ఇప్పుడున్న చదువుకున్న వాళ్ళ ఎస్పెషల్లీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఈజీఓ అంటే ఇగో అంటారు. దీనివల్ల లేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సుహృద్భావ వాతావరణంలో మెంబర్స్ అందరినీ కూర్చోపెట్టి విధి విధానాలు తయారు చేసి మీరు చెప్పినట్లు జనరల్ బాడీ మీటింగ్లో వాడిని అప్రూవ్ చేయించుకొని ట్రాన్స్పరెంట్ మనం గనుక ఇస్తే ప్రతి ఒక్కరు దాంతో సంతోషపడతారు, అవగాహన వస్తుంది. మనకు మనిషికి మనిషి మధ్య మనకు స్నేహం పెంపొందిస్తుంది. ఒకప్పుడు మనవి ఉమ్మడి కుటుంబాలు. ఈరోజు విద్య, ఉపాధి, వ్యాపారం, ఉద్యోగం, వైద్యం కోసము మనం పల్లెటూర్లు, టౌన్స్ నుంచి సిటీకి వస్తూ ఉన్నాం. జీవనోపాధి అంటారు. దీనితో ఏమైంది, అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది. వివిధ ప్రాంతాలు, వివిధ భాషా సంస్కృతులు ఉన్న ప్రజలు భారతదేశంలో ఒక చోట వచ్చి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి అందుకే ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో అంబుడ్స్మెన్ పెట్టి, అంటే ఒక కమిటీ ఉంటుంది. ఏ విధమైన ఇద్దరు
ఓనర్స్ మధ్యనో టెనెంట్స్ మధ్యనో ప్రాబ్లం వస్తే వాళ్ళు దాన్ని సాల్వ్ చేసేందుకు, ఏది తప్పు ఏది ఒప్పు చెప్పేందుకు దానికి మనం ఏర్పరచుకోవాలి. 2, ప్రతి దానికి కూడా ప్రభుత్వం